కూడా జనాల్ని చాలామందిని బయటికి పడేశారంటే దేవుళ్ళు చలవేనండి. అది మనం ఇంత హ్యాపీగా వినాయక చవితి జరుపుకుంటున్నామంటే కారణం కంపల్సరీ దేవుడేనండి. మనం బాగా పూజించుకోవాలి. అందుకనే చూడండి, ఈ వినాయకుని విగ్రహం ఎంత బాగుందో చూసారా, చాలా చాలా బాగుంది. అలాగే ఆ థీమ్ నాకు బాగా నచ్చిందండి. మీలో ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఒక 150 నుంచి 170 వరకు వినాయకుని విగ్రహాలు చూశానండి. మీకు నాకు తెలిసినంత వరకు నేను అన్నీ చూపిస్తున్నాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే వీడియోలో ఏమైనా నాకు తెలియకుండా డిలీట్ అయిపోయింటే కొన్ని డబల్ టైం వచ్చినవి అవి నేను తీసేసాను క్లిప్పింగ్స్. అందులో ఏమైనా మిస్ అయ్యి ఉంటే చూసుకోలేదండి నేను. బట్ నేను తీసినంత వరకు మాత్రం ప్రతి విగ్రహాన్ని వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అందుకే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను అన్ని వినాయకుని విగ్రహాలని కవర్ చేశానండి. మేము అరౌండ్ 10-15 వరకే ఉన్నామండి, ఎక్కువసేపు లేము. అసలు అప్పుడే స్టార్ట్ అయినాయి. బట్ అందరం నెక్స్ట్ డే ఆఫీసులకి వెళ్ళిపోవాలి. అందుకని మేము ఒక 2 hours అలా ఉండిపోయి బయలుదేరిపోయాము. అందరం వెళ్ళాలి కదండి, అందుకోసమని మళ్ళీ నిద్ర సరిపోదని. ఆ 2 hours ఇన్ని కనం బొమ్మలు వచ్చినాయంటే నిజంగా అసలు 10 నుంచి ఇంకా బాగుంటుందంటండి. అందరూ అంటున్నారు అసలు రావాల్సిందే 10కి, ట్యాంక్ బండ్కి వెళ్ళాల్సిందే 10 నుంచి వెళ్ళాలి అని. కానీ నైట్ అంత స్టే చేయలేమనేసి వెళ్ళలేదండి. మేము అర్లీగా వెళ్ళిపోయాము. 10 నుంచి ఇంకా బాగా వస్తాయంట. అసలు అప్పుడే స్టార్ట్ అయినాయి అంట విగ్రహాలు రావటం. చూడండి, ఈ వినాయకుని బొమ్మకి ఎంత బాగా డెకరేషన్ చేశారో, బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి ఈ ప్రతిమ, చాలా చాలా నచ్చింది. ఈ ప్రతిమని వెనకాల అలా బ్యాక్గ్రౌండ్లో అంత డెకరేషన్ చేసి చూపించిన వాళ్ళు ఎంతగానో గ్రేట్ అండి. అసలు భలే కష్టపడి చేశారండి, చాలా చాలా బాగుంది. నాకు తెలిసి వాళ్ళు కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తుంటారు, అందుకే అంత బాగా వచ్చింది. మీకు కూడా నచ్చితే నాలాగే మీకు కూడా ఆ విగ్రహం, ఆ ప్రతిమ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత 10:30 నుంచి కూడా చాలామంది ఉన్నారండి. అసలు క్రౌడ్ కొంచెం కూడా కదలట్లేదు. వెళ్ళిపోయే వాళ్ళకంటే వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. అసలు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉన్నారు. నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం కళ్ళు తిరిగాయి కూడా, అంతమంది జనాలు. పైన చూడండి, ఆ ఫ్లైఓవర్ మీద చాలామంది నుంచున్నారండి. మేము ఫ్లైఓవర్ ఎక్కడానికి అసలు అవ్వలేదు, అంతమంది జనాల నుంచి దాటేసి మేము ఎక్కలేకపోయాము. అందుకని మేము కిందనే నుంచున్నాం. పైన చూడండి కెమెరాలు, లైవ్, అసలు చాలా బాగా అనిపించిందండి. టీవీ వాళ్ళు కూడా, మీడియా కూడా ఉన్నారండి, పైనుంచి తీస్తున్నారు. ఇది చూడండి ఎంత బాగుందో, ఈ క్రియేటివిటీ చూడండి అసలు వాళ్ళు ఎంత బాగా చేశారో. ఎవరో గుర్తుపట్టి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఎంత జోష్గా డాన్స్ చేస్తున్నారో చూడండి. వినాయక చవితికి అసలు ఇంత జోషు, ఇంత ఆనందం, ఇంత యాంగ్జైటీ, ఇంత హ్యాపీనెస్ ఉంటుందండి. కుర్రాళ్ళలో అయినా, చిన్నపిల్లల్లో అయినా, పెద్దవారిలో అయినా, ఎవరిలో అయినా కానీ చాలా ఉత్సాహం ఉంటుందండి. ఎందుకో ఆ మ్యాజిక్ వేరు కదా. వినాయక చవితి అంటేనే అదొక ఆనందం. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు లీవ్ తీసుకుందామా, ఎప్పుడు ఇట్లా చేద్దామా, ఎప్పుడు చందాలు కలెక్ట్ చేద్దాం, ఎప్పుడు బొమ్మని పెడదాం, ఎప్పుడు పూజ చేద్దామని ఉంటుంది కదా. ఇది చూడండి, హనుమంతుడు కొండని ఎత్తుతున్నట్టుగా ఉంది కదండి, ఎంత బాగుందో కదా. ఇలాంటి క్రియేటివిటీని మనం కంపల్సరీ మెచ్చుకొని తీరాల్సిందేనండి. అంత క్రియేటివిటీ అసలు ఎలా ఉంటుందంటే, ఒక రాతిని శిల్పంలాగా చెక్కుతున్న వాళ్ళు రియల్లీ గ్రేట్ అండి. అసలు వాళ్ళు ఎంతో కష్టపడి శిల్పాలు తయారు చేస్తారు కదా. ఇది చూడండి, మన ఆంజనేయ స్వామి ఎంత బాగా అనిపిస్తున్నారో. అభయాంజనేయ స్వామి అండి, చాలా చాలా బాగుంది కదా. ఆ తర్వాత చూడండి, చూడండి ఇది నేను చెప్పాను కదా, తెలుగు తల్లిని ఇట్లా మన ఇండియన్, మన భరతమాతని ఎలా చూపించారో చూడండి. మన దేశభక్తిని చూపించారు వాళ్ళు, చాలా బాగా నచ్చిందండి నాకు. ఈ వినాయకునికి కూడా చాలా చాలా నచ్చిందండి. మహావిష్ణువు అవతారం లాగా ఉంది చూడండి, శ్రీకృష్ణుడు లాగా. ఆ తర్వాత ఇది అయ్యప్ప స్వామి అవతారం లాగా ఉందండి చూడండి. అట్లా ప్రతి ఒక్కరి ఈ రూపంలోనే వినాయకుని విగ్రహాలు తయారయ్యాయండి. ఈ వినాయకుడు కూడా చాలా చాలా బాగున్నాడు కదా. నేను దారిలో బండి మీద
వస్తువు కూడా వినాయకుని విగ్రహాలని వీడియో తీసానండి. అసలు వాళ్ళు అనిపించింది. చూడండి ఈ బొమ్మ అలా తీసిందేనండి. నేను బండి మీద వెళ్తూ కూడా తీసాను. చాలా బాగా అనిపించింది ఈ బొమ్మ కూడా. అలాగే రోడ్ మీద చూడండి లేట్ నైట్ అయినా కానీ అరౌండ్ 10:30 ఆర్ 10:45 టైంలో చూడండి ఎలా ఉన్నారో క్రౌడ్. బయట అలా పెట్టేసి ఇలా తెల్లవార్లు జరుగుతూనే ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చందు శివ స్వీట్ హోమ్.